ప్రాకృత పైశాచి భాషలు శాతవాహన యుగానికి చెందిన సాహిత్యం లేక క్రైస్తవ శకపు మొదటి 6-7 శతాబ్దాల వరకు ఆంధ్ర భాష సాహిత్యం లేకపోయిందంటే అందుకు కారణం బహుశా తొలికాలపు భాష మెల్లగా క్రీస్తు తరువాత మొదటి 5 శతాబ్దాలలో ఇతర భాషలతో కలిసిపోయి పూర్తిగా రూపాంతరం చెందటం వల్ల కావచ్చు. కొత్త భాషలను మాట్లాడే విదేశీ జాతులు నిరంతరం వలస రావటం, కాలపరంపరలో జాతుల మిశ్రమం కావటం వల్ల భాష సమ్మిశ్రణం ఏర్పడింది. మెల్లగా ఈ రూపాంతరణ కారణంగా పాత భాష అర్థం కానిదైపోయి అంతరించిపోయింది. దాంతోపాటు ప్రాచీన భాషలోని తొలికాలపు సాహిత్యం వేగంగా మృతమయ్యింది. అదే సమయంలో సంబంధిత ప్రదేశం విస్తృతమై ఉన్న దేశంలోకి చెప్పుకోదగిన సంఖ్యలో జనం వచ్చి స్థిరపడటం జరిగిన ఆంధ్రదేశపు తొలికాలపు భాష విషయంలో మనకున్న సమాచారం అల్పమని అంగీకరించక తప్పదు. ఈ దేశంలోకి జనసమూహాలు వలస వచ్చిన ప్రతిసారి భాషలో విపరీతమైన మార్పులు తీసుకుని వచ్చి ఉండవచ్చు. ఉచ్చారణ పరంగానూ మార్పులు చోటు చేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా వైయాకరణులకు పైశాచి ప్రాకృతమని తెలిసిన ప్రాకృత రూపమే శాతవాహన సామ్రాజ్య కాలపు ఆంధ్రదేశ భాష అయి ఉండవచ్చు. ఆ భాషలోనే ఆంధ్ర చక్రవర్తి శాలివాహనుని మంత్రి గుణాఢ్యుడు తన బృహత్కథను రాశాడు. అది కొన్ని శతాబ్దాల క్రితమే లభ్యం కాకుండా పోయింది. సామ్రాజ్య పాలకులైన ఆంధ్రులు, వారి వారసులైన ఆంధ్రభృత్యుల కింద ఆంధ్రదేశ సాహిత్య భాష పైశాచి మాండలికంలో ఉండేదని, వ్యవహారంలోనూ ఉండేదని అది తెలియపరుస్తుంది. 4వ శతాబ్దంలో రూపుదిద్దుకుంటున్న తెలుగు భాష బహుశా ఆ మృత పైశాచి భాష మాండలికమో లేక ఆంధ్ర భాషకు మాతృభాష అయ్యి ఉండవచ్చు. అది నాగుల సహకారంతో విస్తృతమై శతాబ్దాల వాడుకలో మారి ఉండవచ్చు. కొంతమంది పండితుల అభిప్రాయంలో అమరావతి శాసనాలలో ఉపయోగించిన ప్రాకృతం వ్యాకరణవేత్తల పైశాచి ప్రాకృతానికి సన్నిహిత సంబంధం కలిగి ఉంది అని. గుణాఢ్యుడు పైశాచి మాండలికం, బృహత్కథలను గురించిన ప్రాచీన సాంప్రదాయానికి మద్దతిస్తుంది. అయితే ఆధునిక తెలుగు భాషకు సంబంధించిన స్పష్టమైన ఛాయలు 4వ శతాబ్దం నుండి గ్రామాల పేర్లలోనూ, స్థానిక పరిపాలనా అధికారుల పదవులలోనూ కనిపిస్తాయి. ఇవాల్టి ఆంధ్ర భాష ఎన్నో విధాల స్వతంత్రమై స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎన్నో శాఖలు కలిసిన ప్రాచీన ఆంధ్ర మాండలికం క్రమక్రమంగా గుర్తించలేని విధంగా మారిపోయి ప్రామాణిక సాహిత్య మాండలికంగా రూపుదిద్దుకుంది. దాని తొలికాలపు రూపాలు 7వ శతాబ్దం నుండి మనకు కనిపిస్తాయి. అయితే అది నిశ్చయంగా పాత ఆంధ్ర మాండలిక మాతృక వారసురాలే. శ్రీగతిన మార్పులు పొంది అదృశ్యమైన పాత మాండలికం ప్రాకృత వైయాకరణుల అంద్రి కావచ్చు, లేక పైశాచి కావచ్చు. దాని సాహిత్యమంతా బృహత్కథలాగానే అర్థం కాకుండా అయిపోయి మాయమైపోయి ఉండవచ్చు.